స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ని అమ్మకూడదు అని ఏప్రిల్ 25ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను పర్సనల్ గా ఆర్గ్యూ చేసి జస్టిస్ శేషసాయి గారు, విజయ్ గారు ఇచ్చిన ఆర్డర్స్ చూడండి. స్టేటస్ కో నాట్ టు సెల్ అని పేజ్ 13. ఇదందరికీ మీకు పంపిస్తున్నాను. నిన్న పురంధేశ్వరి బీజేపీ మంత్రి కుమారస్వామి దేవగౌడ కొడుకు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా డ్రామాని మీరు యాక్సెప్ట్ చేయండి, స్టీల్ ప్లాంట్ అమ్మకండి అని. స్టీల్ ప్లాంట్ ని అమ్ముతున్నది నరేంద్ర మోదీ గారు. తన మిత్రులైన అదానీ, అంబానీ, జిందాల్ వాళ్ళకి ముడ్డు మీద తంతే మూతుపళ్ళు రాలే అన్నట్టు అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఆపండి దమ్ముంటే. పవన్ కళ్యాణ్ జుట్టు ఎగరేసుకొని నేనేం చెప్తా అదే మోదీ చేస్తాడు అన్నావు. మరి ఎందుకు నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపలేకపోయావు? ఎందుకు మోదీ చేత ప్రకటించలేకపోయారు మీరు? 238 బీజేపీకి సీట్లు వచ్చిన ఆ రోజే మద్దతు ఇవ్వకముందే మీరిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు స్టీల్ ప్లాంట్ అమ్మము, స్పెషల్ స్టేటస్ ఇస్తాము, పోలవరం కడతాము, రాష్ట్రానికి అప్పులు తీర్చుతాము 13 లక్షల కోట్లు, మీరు లేకపోతే మా గవర్నమెంట్ లేదు అని చెప్పించమన్నా 10 వీడియోలు పెట్టారు. అవకాశాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ 19వ తారీఖుని నేను కోర్టుకి వెళ్ళకపోతే అమ్మేస్తారని నాకు తెలిసి నేను కోర్టుకి వెళ్ళలేదు. రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ బుద్ధి చెప్పడానికి కూటమి అన్నారు కదా, ఈవీఎంల సపోర్టు, మీలో మూర్ఖులందరూ ఓట్లు వేశారు. ఇప్పుడు మనకి ఏమీ రాలేస్తారు కదా ఉన్న స్టీల్ ప్లాంట్ కొనే. అందుకనే నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను. పాలిటిక్స్ పక్కన పెట్టండి, స్టీల్ ప్లాంట్ ని కాపాడదాం, 1,00,000 కుటుంబాలని కాపాడదాం, మన విశాఖ సత్తా చూపిద్దాం, తెలుగు సత్తా చూపిద్దాం, 15 కోట్లు మన తెలుగు సత్తా చూపిద్దాం. ఆ రోజు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీకి చూపించినట్లు. ఈ రాజకీయ నాయకులను మర్చిపోండి మీరు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎవరైనా, పురంధేశ్వరి, ఎంపీలు, ఈ భరత్, వీళ్ళంతా డ్రామటిస్టులు. వీళ్ళు పార్ట్ ఆఫ్ బీజేపీ. అమ్ముతుంది బీజేపీ, కొంటుంది బీజేపీ మిత్రులు. 8 లక్షల కోట్లు, 8,000 కోట్లకి. కనుక నేను ఒక గూగుల్ ఫార్మ్ పెట్టాను. దయచేసి మీడియా మిత్రులు, లోకల్, స్టేట్, నేషనల్ మీడియా అంతా, తెలుగు వారందరూ మీరు క్లిక్ చేయండి. ఐ జాయిన్ డాక్టర్ కేఏ పాల్ టు స్టాప్ ద స్టీల్ ప్లాంట్ సేల్. నేను మరలా ఒక వండర్ని సృష్టిస్తాను, మీ అందరికీ గుడ్ న్యూస్ ఇస్తాను. అందులో ఏముంది? నేను ఇచ్చిన డొనేషన్ తీసుకోమని మార్చి 14ని, ఏప్రిల్ 25ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మోదీ గవర్నమెంట్ కి. వారు యాక్సెప్ట్ చేశారు. కౌంటర్ ఇస్తామన్నారు. 19ని కౌంటర్ వేశారు. అందులో నా పేరు, మేము డబ్బులు డొనేషన్ ఇస్తున్నాం, మేము తీసుకుంటున్నాం, పాల్గారు ఇస్తున్నారని పెట్టలేదు. అందుకనే ప్రతి ఒక్కరు, మీకు స్టీల్ ప్లాంట్ కావాలా 100 మందితో సంతకం పెట్టించండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలా అక్కడ కంపెనీలు పెట్టి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి మీరు బుద్ధి చెప్పాలంటే నోరిప్పమనండి. సీక్రెట్ గా అమ్ముతున్నాయన్ని ఈ రోజు అమ్ముతున్నారు, రేపు అమ్ముతున్నారు, ఎల్లుటి అమ్ముతున్నారు. అవన్నీ ఆపమనండి. చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా, తెలుగు సత్తా చూపిద్దాం, మేము అమ్ముడు పోలేదు అన్న మీడియా అంతా రిపోర్ట్ చేయండి. స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, ఉద్యోగుల్ని కాపాడండి, నిరుద్యోగులకు 100 కంపెనీలు తీసుకొద్దాం. 100 రోజుల్లో మన సత్తా చూపిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.